నేను అనే భావన ఎక్కడి నుండి వస్తుందో పరిశీలిస్తే మనసు అందే లీనమవుతుంది. అదే తపస్సు. మంత్రజపం చేసే సమయంలో మంత్రనాదం ఎక్కడి నుండి వస్తుందో గమనిస్తే మనసు అందే లీనమవుతుంది. అదే తపస్సు. గణపతి మునికి సందేహం తీరిపోయింది. స్వామి బోధతో అమృతాన్ని తాగినట్లు అయ్యింది. అప్పటి నుండి గణపతి ముని స్వామిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవాలని తమ శిష్యులను ఆదేశించాడు. స్వామికి ఆ పేరే జగద్విఖ్యాతమైంది. తర్వాత అలగమ్మాల్ పెద్ద కుమారుడు చనిపోయిన తర్వాత 1914లో తిరువన్నమలైకి వచ్చి కుమారుడైన రమణ మహర్షి దగ్గర ఉండిపోయింది. తర్వాత 1917 తన చిన్న కుమారుడు నాగసుందర్ కూడా వచ్చి సన్యాసం స్వీకరించి మహర్షి సేవలోనే ఉండిపోయాడు. అలగమ్మలు వచ్చినప్పుడు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంటే శ్రీరమణులు తల్లికి దగ్గరే ఉండి సేవ చేస్తూ జ్వరం తగ్గడానికి అరుణాచలేశ్వరుణ్ణి 4 శ్లోకాలతో కీర్తించగానే స్వామి అనుగ్రహంతో ఆరోగ్యం కుదుటపడింది.